హలో అండి. ఇలా ఒకసారి వంకాయ వెల్లుల్లిపాయ పులుసుని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫిష్ కర్రీ తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను వడియము లేదా పోపు దినుసులను వేసుకొని వడియం అనేది బాగా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న ఒక టమాటా కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పొట్టి తీసుకొని ఒక చిన్న కప్పు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొన్ని బెండకాయ ముక్కలు కూడా వేసుకొని వంకాయ ముక్కలు మగ్గడం కోసము తగినంత సాల్ట్ కూడా వేసుకొని వంకాయలు అనేటివి మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకొని రసం చేసుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకొని మీ స్పైసీ తగ్గట్టు 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి పులుసు అనేది బాగా మరుగుతున్నప్పుడు 1 స్పూను ధనియా పౌడరు చిటికెడు మెంతుల పొడి కూడా వేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేస్తే ఈ వంకాయ వెల్లుల్లిపాయ పులుసు రైసు సంగటి ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.